అద్భుతం అద్భుతం. చూడ్డానికి ఎంత అందంగా ఉంది. 2800 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తబోతున్నారు. 7 రౌండ్లు పూర్తి చేస్తారా లేదా 7 సెకండ్లలో బయటకు వచ్చేస్తారా అన్నది తర్వాత విషయం. ఏది ఏవైనా ఇందులో పాల్గొనబోయే విద్యార్థులందరికీ మన అభినందనలు తెలియజేద్దాం. రేయ్ వెళ్ళి పరిగెత్తరా. రేయ్ నువ్వు కూడా పరిగెత్తి గెలుద్దామనేనా? చీపోరా. ఏం పోజురా, ఏంట్రా? రేయ్ నువ్వు గనక ఒక రౌండ్ ఫుల్గా వేసి ఇక్కడికి వస్తే రేయ్ నేను నా చెవి కోసుకుంటాను రా. పోరా. వీడు కూడా పరిగెడతాడంట. పోరా రే పోరా. ఇప్పుడు విద్యార్థుల పరుగు పందెం పోటీ ప్రారంభం కాబోతోంది. 2800 మీటర్ల పరుగు పందెం మొదలయ్యింది. మన విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుతున్నారు. అక్కడక్కడ కొంతమంది విద్యార్థులు గుద్దుకుంటూ పరిగెత్తినా ఎలాగైనా గెలిచే తీరాలని ఆశిస్తా. మొదటి రౌండ్ పూర్తయింది. ఇందులోంచి 20 మంది విద్యార్థులు తప్పుకున్నారు. ఇప్పుడు రెండో రౌండ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ పరుగు పందెంలో 5వ రౌండ్లో మొత్తం 20 మంది విద్యార్థులు పరిగెడుతున్నారు. కుమార్ అనే విద్యార్థి మొదటి స్థానాన్ని చేజిక్కించుకోవాలని చాలా ఉత్సాహంగా పరిగెడుతున్నాడు. 6వ రౌండ్ మొదలైంది. అందరూ చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహపరచాల్సిందిగా కోరుతున్నాం. నువ్వు గనక ఒక రౌండ్ ఫుల్గా వేసి ఇక్కడికి వస్తే చివరి రౌండ్ అయిన 7వ రౌండ్ ప్రారంభమైంది. ఆగండి ఆగండి ఆగండి, తొందరపడి చప్పట్లు కొట్టద్దు. ఇప్పుడు మొదటగా వచ్చిన విద్యార్థి ఫస్ట్ కాదు. తను ఇప్పుడే 7వ రౌండ్ ని మొదలు పెట్టాడు. ఓరి బడుక. రే బండోడా పరిగెత్తింది చాలు గాని ఇకొచ్చేయి. పరిగెత్తలేనన్నాడు. 7 రౌండ్లు పరిగెత్తాను. ఎవడనుకున్నాడు? ఇప్పుడు మన ప్రధాన ఉపాధ్యాయులు గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. మన పాఠశాల ఆటల పోటీలు ఎంతో ఘనంగా ఆనందంగా పూర్తయ్యాయి. ఇందులో పాల్గొని విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలు. మన పాఠశాల క్రీడా విభాగం చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వాలి అని. ఈ పరుగు పందెంలో చివరిగా వచ్చిన రామనాథం అనే అబ్బాయికే ఆ ప్రత్యేక బహుమతి. నాకా? ఇదేమిటి చివరిగా వచ్చిన వాడికి బహుమత, అందులోనూ ప్రత్యేక బహుమత అని మీకు సందేహం రావచ్చు. జీవితం కూడా ఓ పరుగు పందెం లాంటిదే కదండి. అందరూ విజయం వైపే పరుగు తీస్తాం. కొందరు చివరి వరకు పరిగెడతారు, కొందరు మొదట్లోనే ఆగిపోతారు. మన రామనాథం పరిగెడుతున్నప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టారు, కొంతమంది ఆలోచించారు, ఇంకొంతమంది నవ్వారు. జీవితం కూడా అంతే కదండి. కొంతమంది పరిగెట్టడం చూసి చప్పట్లు కొడతారు, కొంతమంది నవ్వుతారు. మన రామనాథం అవమానాల్ని లెక్క చేయకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడండి. ఇలాంటి వాళ్లే జీవితంలో ఏ నాటికైనా గొప్ప వాళ్ళు అవుతారు. పట్టుదలుంటే
విజయం సాధించొచ్చు అని ఆశీర్వదిస్తూ రామనాథానికి ఈ బహుమతినిస్తున్నాం. థ్యాంక్ యూ. దివ్య, ఇదిగో వస్తున్నా. దివ్య త్వరగా రా దివ్య, టైం అవుతుంది.